దరిద్రం దశావతారాలు ఎత్తితే నేను మాత్రం ఏం చేస్తాను? మీరైతే ఏం చేస్తారో చెప్పండి ఒకసారి. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ రియల్ లైఫ్లో అలా ఉండవన్నమాట. నేను ఇలా మారిపోయినప్పుడు నాకు కూడా అనిపించింది చందమామలాగానే నా జీవితం కూడా చాలా అంటే చాలా బాగుందని. కానీ అలా లేదు. ఎందుకు నేను ఈ మాటలను మీకు చెప్తాను. అందరూ నన్ను ప్రేమగా చూస్తారనుకునే పిచ్చిదాన్ని నేను కావాలనుకునే అంత వెర్రదాన్ని నేను. కానీ చిన్న వయసులోనే అన్నీ చూసేసాను నేను. ప్రేమని, ఆనందాన్ని, సంతోషాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రతిదీ, అవమానాలను కూడా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అమ్మాయిగా పుట్టాల్సింది నేను అబ్బాయిగా పుట్టి మళ్ళీ అమ్మాయిలా మారడం ఇదొక పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో మేము పడే కష్టం అంతా ఇంత కాదు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాలో ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి. ఇంత కంఫర్ట్ని, ఇంత క్యాపబిలిటీని ఇచ్చిన నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ మాత్రమే నాకు ఇంత సపోర్ట్ ఇవ్వగలరు. మీ అందరికీ నాకు చాలా అంటే చాలానే గ్యాప్ వచ్చింది. ఇక నుంచి ఇంత గ్యాప్ ఇవ్వనని నేను మీకు మాట ఇస్తున్నాను. ఈ మధ్య చీరల మీద పిచ్చి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కనిపిస్తున్న చీరల్లో ఏ చీర అయితే నాకు బాగుంటుందో మీరు అందరూ కామెంట్ చేస్తే నేను ఆ చీర తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటాను. నాకు పెద్ద సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళలేదు, కుదరలేదు. నాకు ఈ మధ్య ఫేవర్ ఎక్కువ వస్తుంది నాకు. ఇది అమ్మవారి చీర అంట, చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది, నేను తీసేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ని కష్టాల్లో నాకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే మీరందరూ నన్ను ఫాలో చేయడం, నాకు ఇచ్చే సపోర్ట్ మాత్రం బాగా నచ్చింది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అది కేవలం మీ వల్ల.